నీతి గ్రంథం నుంచి 1వ అధ్యాయం 3వ అధ్యాయం 15. కాబట్టి మరియు అతడు 3:15 మరియు అతడు నీవు వేసుకునిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలచి ఆమె భుజము మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళిన. చాలు. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, కృప కలిగిన దేవ, ఈ యొక్క బంగారు పాదములకు వేలాది వందనాలు, స్థుతులు స్తోత్రాలు తీసుకుంటా ప్రభా. ఇక ప్రభా, నీ వాక్యం పట్ల నిలబడిన ప్రభా, మాకేమీ తెలియదు ప్రభా. నీవే నా నోటి ద్వారా మాట్లాడి నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థన చేసుకుని అడిగి బదులాన్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయం లేదు కనుక త్వరగా ముగించుకున్నాం. మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చుకొని పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురంలోనికి వెళ్ళిన. చాలు. ఇక్కడ రూతు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఆమెకి పెనిమిటి లేనప్పుడు వాళ్ళ అత్త నేయోమి, ఈమెతో కూడా ఇంకో సహోదరు ఉంది. ఆమె పేరు ఏంటంటే ఓర్ప. ఇప్పుడు వాళ్ళ పెనిమిటి చనిపోయినప్పుడు వాడు అత్త అంటుంది, ఇంకా నా తమ్ముడు ఎందుకమ్మా, మీరు వెళ్ళి వేరే పెళ్లి చేసుకొని సుఖంగా ఉండమని చెప్తా ఉంది. అక్కడ ఓర్ప వాళ్ళ అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అలాగే రూత్ చూసినట్లయితే 1వ అధ్యాయం 15 ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి కోడల వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను. అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల నాకు ఎంత కీడైన చేయనుగాక నేను. ఓర్ప వెళ్ళిపోయింది. ఈ మటుకు నేను బతికిన దేవుడు నీతోనే, నేను బతికినా చనిపోయినా నువ్వు ముఖ్య దేవుడు నేనే మొక్కుతాను అని ఇక్కడ రూతు చెప్తా ఉంది నెహెమ్యాకి. అప్పుడు ఆమె ఆ మాట కాదనక సరే అనేది. అలాగా వాళ్ళు ఈ దేశం నుంచి బెత్లెహేముకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి తినడానికి ఆహారం కావాలా, రొట్టెలు కావాలా. ఇంకా వాళ్ళకి ఎవరు మగవాళ్ళు ఎవరు వాళ్ళని చూసే వాళ్ళకి తాగడానికి ఎవరు లేరు. అందుకని నెహెమ్యాకు దగ్గర బంధువు ఒక అతను ఉన్నాడు. ఆయన ఎవరంటే బోయజు రాజు. అక్కడ ఊరి పెద్ద ధనవంతుడు. ఇక్కడ బోయజు రాజు నాకు పెద్ద దగ్గర బంధువు అనమాట వాళ్ళకి. ఆ దగ్గరినప్పుడు నెహెమ్యా రూతుకి చెప్తా ఉంటది, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పొలంలో పరిగెడుకోమని చెప్తా ఉంటది. అప్పుడు ఈమె వెళ్ళి పరిగెడుకున్నప్పుడు అప్పుడు ఈమెను చూసి ఆయన బోయజు రాజు 15 వచ్చినప్పుడు చదవండి 3:15. మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురంలోకి వెళ్ళిన. చాలు. ఇక్కడ 6 కొలల యవలను కొలిచి ఆయనకి ఇచ్చాడంట. ఒక కొల అంటే 15 కేజీలు. 15 అంటే ఒక కొల అంటే బైబిల్ పండుగ ప్రకారం 1 కేజీ అంటే 15 కేజీలు ఒక కొల అంటే. బార్లీ అంటారు, ఎవలను బార్లీ అంటారు. బార్లీ గింజలు. ఈ బార్లీ గింజలు ఏం చేస్తారంటే రొట్టెలు చేసుకుంటారు. బార్లీ గింజలు రొట్టెలు. ఇంకా జ్వరం వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ గింజలు వేసుకొని నీళ్ళు తాగితే జ్వరం కూడా తగ్గిపోద్దని బార్లీ గింజలు అండి. ఎవలను బార్లీ గింజలు. ఇక్కడ మహా అంటే రోజంతా కష్టపడి పరిగెడుకుంటే ఒక 15 కేజీల మాటకే రోజంతా కష్టపడి దొరుకుతారు. కానీ ఇక్కడ రూతుకి 15 కేజీలు 6 యవలను మొత్తం 90 కేజీలు 6 రోజులు సంపాదించే దాన్ని 1 రోజులో ఇచ్చాడు. ఎవరు? బోయజు రాజు.
అంటే 6 రోజులు కష్టపడితే కానీ చిక్కని 6 యవలను ఒక్క రోజులోనే ఒక్క క్షణంలోనే ఆమెకి రూతికి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఈ యవలను ఏమంటారంటే బార్లీ అంటారు, బార్లీ గింజలు. వీటితో రొట్టెలు చేసుకుంటారు. కొంతమంది ఫీవర్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ యొక్క గింజలను నీళ్ళ కలుపుకొని తాగితే ఆ యొక్క జ్వరం తగ్గిపోద్ది. ఇక్కడ బోయజు రాజు ఆయనకి చాలా పనులు ఉన్నాయి. ఆ యొక్క బెత్లెహేంలో ఆయన చాలా ఆస్తి గలవాడు, డబ్బు కలగలవాడు. ఈయన ధర్మశాస్త్రం పాటించేవాడు. వీళ్ళు ధర్మశాస్త్రం పాటించేవాళ్ళు ఏంటంటే వాళ్ళు కోసుకున్న పొలంలో కానీ మొత్తం కోసుకోకుండా కొంత భాగం విడిచిపెడతారు. అంటే పేదలకు, అంటే పని చేసుకుని వెళ్ళే వాళ్ళకి అవి వేరుకొని బతికేదానికి వీలు ఉండేలాగా వాళ్ళకి కొంచెం భాగం వదిలిపెడతారు. ఇట్లాగే ఇక్కడ ఒక్కరోజు సంపాదించలే, ఒక్కరోజు 15 కేజీలు, అంటే స్త్రీ 40 నుంచి 45 కేజీలు మాత్రమే మోయగలదు బరువు. కానీ ఇక్కడ 90 కేజీలు బరువు ఇచ్చాడు. ఇక్కడ ఆమె కూలిని పెట్టుకొని పోయి మోసుకుందో, ఆమె 2-3 సార్లు తిరిగి మోసుకుందో తెలియదు. కానీ 6 కాళ్ళు, అంటే దేవుడు ఆమెను ఎలా ఆశీర్వదించాడు, ఆమె మోయలేనంత ఆశీర్వాదం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? మోయలేనంత ఆశీర్వాదం. దేవుడు మనం ప్రేమిస్తే ప్రేమకి నువ్వు మోయలేనంత ప్రేమిస్తాడు. నువ్వు తట్టుకులంటే ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేలాగా ఉన్నాడు. ఇక్కడ దేవుడి ప్రేమను మనం మోయలేనంత ఇస్తున్నాడు. అలాగే పక్క గ్రంథంలో సామ్యాల గ్రంథంలోనే 1 సామ్యాలు 1:2 వీరిలో ఒక దాని పేరు అన్న, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరు గాని అన్నాకు పిల్లలు లేకపోయి. చాలు. ఇక్కడ అన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అంటే పిల్లలు లేకపోతే ఈ లోకం ఎలా చూస్తుందంటే చాలా చులకన చుట్టూ చూస్తుంది. అంటే వాళ్ళు వచ్చి ఒక పువ్వు కొట్టుకోకూడదు, వాళ్ళు వచ్చి ఒక కార్యం రాకూడదు, వాళ్ళకి ఎట్టాలి ఈ లోకం. అలాగే ఇక్కడ పెవిన్నా కూడా అన్నాను కూడా ఆ చూపుతో చూసింది. అందును బట్టి 6వ వచనం చూడండి. యెహోవా ఆమెకు సంతతి లేకుండా సంతతి లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెవిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేర్చి ఉండగా అన్న యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించిన కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెరిమిటి అయినా ఎల్కానా అన్న నీవు ఎందుకు ఏడ్చున్నావు? నువ్వు భోజనం మాట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పాను. చాలు. ఇక్కడ తెలియని ఆమెను ఏం చేస్తుందంట, పిల్లలు చేస్తా మాట్లాడుతావు, నీ కుమారులు లేరు అని. ఈమె ఆమెకి సవితి ఎవరు? పెవిన్నా అన్న. ఈమె కుమారులు అయినప్పుడు ఎలా చూస్తుంది? లోపల చూస్తుంది, గొడ్రాల్లా చూస్తుంది. అంటే పిల్లలైన వారిని ఏంటంటే చాలా దగ్గర రానిరు. అంటే పెళ్లి కార్యములకు, నిశ్చిత కార్యములకు, భద్ర మనుషులకు కొంచెం దూరం పెడతా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అదే చూపుతో కూడా ఎవరు చూస్తున్నారు? తన సవితి అయిన పెవిన్నా కూడా ఆమె చూస్తా ఉంది. ఆమె ఏం చేస్తుందంట, అన్నం నీళ్ళు తినకుండా ఎంతో బాధపడుతూ దుఃఖిస్తా ఉంది. వాళ్ళ ఎల్కానా ఆయన భర్త వచ్చి ఆయన దగ్గరకు ఓదార్చున్నాడు. ఎందుకు బాధపడుతున్నావు? నేను నీకు 10 మంది కుమారులతో ఒక్కడిని కానా అని ఓదార్చినా కానీ ఆ బాధ ఎవరు భరించలేదు కనుక ఆమె దేవునికి ఎలా ప్రార్థించిందో 11వ వచనం చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాణి తల మీదకి చోడపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిలో నేను వారిని యెహోవాకు నీకు అర్పించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి చాలు. ఇక్కడ దేవునికి ఎలా ప్రార్థిస్తుంది? నాకు ఒక్క మగపిల్లను దయచేయి తండ్రి, ఆన్ని నీకే అప్పగిస్తానని ఇక్కడ మొక్కుబడి చేసుకుంటారు దేవుడికి. ఆయన ప్రార్థన విన్నపము దేవుడికి మొరబెడతా ఉంది. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడా లేదా? ఆలకించాడా? 20వ వచనం చూద్దాం.
గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకునని వీరిని అడిగి అనుకుని వానికి సమూయేలని పేరు పెట్టాను. ఇక్కడ దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. దేవుడే ఆమెకి కుమారుడు లేకుండా చేశాడు. కానీ ఇక్కడ దేవుడు ఆయన ప్రార్థన విని సమూయేలును ఆయన కుమారుడిగా ఇచ్చాడు. దేవుడు మనకి ఇవ్వడం మొదలు పెడితే ఇస్తూనే ఉంటాడు, ఆశీర్వాదం ఇస్తూనే ఉంటాడు. నువ్వు మోలేనంత ఆశీర్వాదం ఇక్కడ రూతుకి ఇచ్చాడు లేదా అంటే ఆమె మోలేనంత ఆశీర్వాదం ఇచ్చాడు లేదా. అలాగే దేవుడు కోపం వస్తే మనం మోలేనంత కోపాన్ని ఆగ్రహం చూపిస్తాడు. అంటే మనం చేసే పనులు ఎలా ఉన్నాయంటే మన క్రియలు దేవునికి ఎలా ఉండాలా, మంచిగా నీట్గా కనబడాలా. అందుకని ఇక్కడ ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు, మోలేనంత ఆశీర్వాదం ఇచ్చాడు. అలాగే ఇప్పుడు ఒక కుమారుడు కాక 2వ అధ్యాయం 25 చూసినట్లయితే యెహోవా సన్నిధికి మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానముకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చును గాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళి యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలు కనెను. చాలు. ఇక్కడ దేవుడు ఎలా ఆశీర్వదించాడు అంటే ఫస్ట్ సంతానం కాకుండా మళ్ళీ 3 కొడుకులు 2 కూతుర్లు ఇచ్చాడు. అంటే ఇక్కడ దేవుడు ఎలా ఇచ్చాడు, ఆ యొక్క పశు కుమారుడు దేవుడికి అర్పించింది అనమాట. ఎవరు అన్న అర్పించినప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదించాడు, 1 2 3 4 గంటలుగా ఆశీర్వదించాడు. ఇక్కడ దేవుడు మోయనంత ప్రేమను మన మీద చూపిస్తా ఉన్నాడు. నువ్వు మోయనంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. అలాగే దేవుడికి కోపం వచ్చినట్లయితే దేవుని ఆగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే కోవిడ్ వైరస్. అంటే మన క్రియలు చెప్పున దేవుడు ఏం చేస్తా ఉన్నాడు మనకు, ఆయన కోపాన్ని అంటే ఆయన కోపాన్ని మనం భరించలేము, ఆయన ప్రేమను కూడా మనం తక్కువ ప్రేమని ఆయన మన మీద చూపిస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇప్పుడు ఈ కరోనా వైరస్ మన పైకి ఎందుకు వచ్చిందంటే మనం ఆజ్ఞని అతిక్రమించున్నాం. అంటే దేవుని ఎందుకు వచ్చి మనం దేవుని రక్షకునిగా మనం నమ్ముకొని మనం ఏం చెప్తాం దేవునికి, ప్రభువా నేను నిన్ను నమ్ముకోకముందు ఫలాని తాగుబోతును, ఫలాని తిరుగుబోతును, ఫలాని అబద్ధికును, ఫలాని లంచం తీసుకునేవాడిని చెప్తా ఉన్నాం. కానీ దేవుని నమ్మి బాప్టిజం పొంది కూడా మనం చెడుతనం విశ్వసించి బాప్టిజం పొందుతున్నాం. కానీ మళ్ళా చెడుతనం తింటున్నాం. అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే మనం దేవుని విశ్వసించి రక్షణ పొందినప్పుడు మనం ఎలా ఉండాలా, ఆయన మార్గంలో నడుచుకునే వాళ్ళగా ఉండాలా. ఇప్పుడు మనం విశ్వసించడానికి తింటున్నాము కనుక దేవుని కోపం ఆగ్రహం మన పైకి వచ్చి ఉంది. అందుకని మన ఒక యవనస్తుడంట దేవుని నమ్ముకొని రక్షణ పొందాడంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నేను నిజమైన దేవుని యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, వచ్చి బాప్టిజం పొందాడంట. బాప్టిజం పొంది ఆ పాస్టర్ గారు చాలా మంచిగా సంతోషించి ఆయన బాప్టిజం తీసుకున్న ఒక 3-4 నెలలు చర్చి బాగానే వచ్చాడంట. వచ్చిన తర్వాత నాలుగో నెల నుంచి చర్చికి రావడం మానేశాడంట. ఎందుకు మానేశాడంటే లోపల ఉండే స్నేహం ఆయన ఏం చేసిందంటే చెడిపేసింది. అంటే దేవుడి వైపు చూడకుండా లోకం వైపు చూశాడు కనుక ఆయన మళ్ళీ ఏం చేశాడు, తాగుబోతు అయిపోయాడు, తిరిగిపోతూ అయిపోయాడు. అంటే మన క్రియలు ఎలా ఉన్నాయో దేవుడి పట్ల మనం దేవుని వైపే చూడాలా. లోకం వైపు చూసినప్పుడు ఏంటంటే లోపల అనేక మంది పనికి మూలాలు ఉంటారు. వాళ్ళకి తెలిసి మనం విసర్జించిన దాన్ని తింటున్నాం, తాగుబోతు దాన్ని విసర్జించినా మళ్ళీ తాగుతున్నాం. అది ఎంతంటే నువ్వు ఎరిగిన పెంట నువ్వు తిన్నట్టే అని అర్థం అనే వాక్యం చెప్తా ఉంది. అలాగే మనం చేసినట్లయితే ఒక్కసారి మీ మనసుల్ని మీరు పరీక్షించుకునే వాళ్ళగా ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ కొద్ది దేవుడు మాటలు దీవించిన కాక